కౌడిపల్లి మండల కేంద్రంలోని మోటార్ రివైండింగ్ మెకానికల్ నందంరెడ్డి షాపు వద్ద గురువారం రోజున తెలంగాణ మోటార్ రివైండింగ్ ఇంజనీరింగ్ యూనియన్ 3వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా మోటార్ రివైండింగ్ ఇంజనీరింగ్ యూనియన్ మండల అధ్యక్షుడు ఆల్మైపేట సుధాకర్ మాట్లాడుతూ మోటార్ రివైండింగ్ ఇంజనీరింగ్ యూనియన్ సభ్యుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. వృత్తిరీత్యా ప్రాణాలు కోల్పోయిన వారికి ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ప్రభుత్వం మండల కేంద్రంలో భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని, మోటార్ రివైండింగ్ ఇంజనీరింగ్ యూనియన్ మెకానికల్ కు కరెంటు బిల్లులు మాఫీ చేయాలని, 50 సంవత్సరాలు నిండిన ప్రతి మెకానిక్లకు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ నందన్ రెడ్డి, లక్ష్మణ్, మండల ఉపాధ్యక్షుడు శ్రీశైలం, క్యాషియర్ నవీన్ సాగర్, సభ్యులు శ్రీనివాస్, సురేష్, మాణిక్యం, జనార్దన్ తదితరులున్నారు. తెలంగాణ మోటార్ రివైండింగ్ అండ్ ఇంజనీరింగ్ యూనియన్ సభ్యులందరికీ తెలంగాణ 3వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల్ మోటార్ వైండింగ్ సభ్యులందరికీ ధన్యవాదాలు. మోటార్ యూనియన్ ఏర్పాటై 3 సంవత్సరాలు అయినందున 3వ వార్షిక ఉత్సవం జరుపుకుంటున్నాము. ఇలాగే మున్ముందు కూడా మెకానికల్ ఐక్యత వర్ధిల్లాలి. మెకానికల్ ఐక్యత కోసం ప్రతి ఒక్క మెకానిక్ కృషి చేయాలి. మన హక్కుల కోసం మనం పోరాటం చేయాలి. రైతులకు ముందుండి కూడా మనము అన్ని సేవలు చేసేది మొదటి మనమే. కరెంటు విషయంలో కానీ అన్ని విషయంలో ప్రమాదాలు ఎదుర్కొంటున్నాము. కొన్ని ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారికి కూడా మనం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నాము. ఆ ట్రస్ట్ ద్వారా కూడా ఆర్థిక సాయం కూడా కొన్ని ఏర్పాటు ఇంతవరకు చేసినాము. ఇంకా కూడా మున్ముందు చేయాలి. ఆ ఆర్థిక సాయం కూడా మనం మెకానికల్ అందరం పోగు చేస్తున్నాము. ప్రభుత్వం నుంచి కూడా మనకు ఆర్థిక సాయం కావాలి. అలాగే మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో మనకు భవనాల కోసం స్థలాలు ఏర్పాటు చేయాలి. కరెంటు బిల్లులు కూడా మాఫీ కావాలి. మనకు కూడా 50 ఏళ్ళ తర్వాత మనకు కూడా పెన్షన్ కూడా కావాలి. ఇలాంటి అన్ని కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనము యూనియన్ పరిశ్రమ చేసుకొని యూనియన్ తరఫునే పోరాటం చేసి మనం హక్కులను సాధించుకోవాలని మెకానిక్ సభ్యులకు అందరికీ కూడా 3వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.